అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. ఆరుని చూసి చిన్నగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఎప్పుడు వచ్చావో తెలీదు కానీ సరాసరి నా మనసులోకి వచ్చి గుండెల్లో తిష్ట వేశావు. నా మనసుని ఊపిరాడకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేశావు. నా మనసుని నీ వశం చేసుకొని నా ప్రతి అణువులో నువ్వే నిండిపోయున్నావు. ఈ శరీరంలో నీ రూపం చెదిరిపోవాలంటే ఈ ప్రాణమే పోవాలి కానీ ఈ జీవం ఉన్నంత వరకు అది సాధ్యపడదు. నేను నమ్ముతున్నది ఏంటంటే మనిద్దరి ఆత్మలు కూడా ఒకటిగా ఎన్ని జన్మలుంటే అన్ని జన్మలు సజీవంగా ఉంటాయని బలంగా కోరుకుంటున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. ఇక బాల్ని నెక్స్ట్ పాస్ చేయడంతో అది అగస్త్య చేతిలో పడింది. చీటీ ఓపెన్ చేసి చూడగానే తన ప్రియురాలికి ప్రపోజ్ చేయాలి అని ఉండడంతో అందరూ ఒక్కసారిగా హో అని గోల చేశారు. ఇక పక్కన ఫ్లవర్ వాజ్లో రెడ్ రోజ్ తీసి అన్వికకిస్తూ, అను, నేను ఎప్పుడైతే చూశానో అప్పుడే నువ్వు నాకు నచ్చేశావు. ఎప్పుడెప్పుడు నా మనసులో ఉన్న భావాలని నీతో పంచుకుందామా అనిపించింది కానీ ఆ మనసే నన్ను కోరుకుంటుందని తెలిసి అంతులేని సంతోషాన్ని నాకు అందించింది. నీ మనసులో నా మీద ప్రేమ ఇసుమంత కూడా తగ్గకూడదు అని నేను కోరుకుంటున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అను అని రోజ్ తీసి అన్విక చేతిలో పెట్టగానే అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. ఇక నెక్స్ట్ బాల్ పాస్ చేయగానే టక్కున ఆగిపోయింది. మ్యూజిక్ బాల్ పట్టుకుంది ఎవరా అని తలెత్తి చూశారు. అందరూ ఎదురుగా కొత్త పర్సన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరా అని అలాగే చూస్తూ ఉండిపోయారు. అప్పుడే బయటకు వెళ్ళిన హర్ష లోపలికి వస్తూ, హాయ్ కరణ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు హర్ష. హాయ్ అంకుల్. చూడ్డానికి చాలా ముచ్చటగా, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. సన్నగా 6 అడుగుల హైట్తో బాడీ చాలా ఫిట్గా ఉంది. హాయ్రా అంటూ హర్షిత్ని హత్తుకున్నాడు కరణ్. హాయ్రా, ఇండియాకి ఎప్పుడొచ్చావు అంటున్న హర్షిత్ని అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. తిను నా ఫ్రెండ్ కరణ్, యూఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అని ఇంట్రడ్యూస్ చేయగానే అందరూ చిన్నగా నవ్వి హాయ్ కరణ్ అని పలకరించారు. హర్ష అక్షయ్ కోసం ఇండియాకి పిలిపించాడు. హర్షిత్ అందరినీ పరిచయం చేయించాడు కానీ ఒక అక్షయ్ని తప్ప. ఏంట్రా విశేషాలు? నా దగ్గర ఏముంటాయిరా, నువ్వే చెప్పాలి. అవును కానీ మా చెల్లి చాలా బాగుంది, నీ సెలెక్షన్ సూపర్బ్ అనగానే చిన్నగా నవ్వాడు. హర్షిత్ ఆరుని రమ్మని చిన్నగా సైగ చేయగానే దగ్గరికి వచ్చింది. నమస్కారం అన్నయ్య అనింది. నమస్తే అమ్మా అని హర్షిత్ చిన్నగా ఆరు చెవిలో ఏదో చెప్పాడు. ఏంట్రోయ్, నాకు చెప్పకూడని విషయమా? అలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు? కాసేపు ఆగితే తమరికి తెలుస్తుందిగా బాబు. ఏంటో, వెయిట్ ఫర్ 5 మినిట్స్ అంటూ ముచ్చట్లో మునిగిపోయారు. ఆఫ్టర్ 5 మినిట్స్కి మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా చూపు ఎదురుగా వస్తున్న రెడ్ రోజ్ మీద పడ్డాయి. కళ్ళు రెడ్ కలర్ లెహంగాలో రోజా పువ్వులాగా మెరిసిపోతున్న ఆమెను చూసి, ఎవర్రా అమ్మాయి ఇటువైపు వస్తోంది? తను నా మరదలు అక్షయ. ఇంత అందమైన మరదల్ని పెట్టుకొని తమరు నా చెల్లెల్ని ఎందుకు లవ్ చేశారో ఏం తెలియనట్లు నాటకాలు అడకురా. అవునులే, మన ప్రేమ ఈనాటిది కాదుగా. 5th క్లాస్ నుండి ఎవరైనా లవ్లో పడతారా? అలా పడొచ్చు అని తమని చూసాకే తెలిసిందిలే. బావా, ఇదిగో అంటూ జ్యూస్ ట్రేని తీసి హర్షిత్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే అక్కి అని పిలిచాడు హర్షిత్. హా బావా, మేము వస్తున్నాం, నాకు తినడానికి ఏదైనా రెడీ చేయి అనగానే అదేంటి ఇంతమంది వర్కర్స్ ఉండగా నాకే ఎందుకు చెబుతున్నాడు? అక్క కూడా నన్ను జ్యూసెస్ని తీసుకొని వెళ్ళమనింది అనుకుంటూ ఉండగా, ఏమైందక్కి, ఇక్కడే ఉన్నా? ఓకే బావా, ఇప్పుడే అరేంజ్ చేస్తాను అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది. ఇక వెళ్తున్న అక్షయ్ని సెకండ్ చూసి మళ్ళీ ముచ్చట్లలో పడ్డాడు కరణ్. ఇంకా ఏంట్రా విశేషాలు? బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్కేంటి, చాలా బాగుంది. నీ బిజినెస్ ఎలా నడుస్తోంది? ఏముంది, రొటీన్ లైఫ్ చాలా బోరింగ్గా ఉందిరా. మరి పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎలా చేసుకుంటాంరా? అబ్బో, ఎవరిని చేసుకుంటారు? మీకంటే మా చెల్లి దొరికింది కాబట్టి అలా మాట్లాడుతున్నావు. నాకు కూడా దొరకాలిగా అంటున్న కరణ్ని షార్ప్గా చూస్తూ, హలో, చెల్లి అనగరా, వరుసలు మారిపోతున్నాయి అంటున్న హర్షిత్ని వింతగా చూస్తూ, అదేంటి వరుసలు మారడమేంటి? అదేం లేదు కానీ ఆరు అని పిలువు, చెల్లి అని పిలవకు అన్నాడు హర్షిత్. ఇకేం చెప్పాలో అర్థం కాక, నువ్వింకా మారలేదురా, ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? కొంచెం అర్థమయ్యేలాగా చెప్పొచ్చుగా. ఎందుకురా అంత ఆత్రం? కొన్ని రోజులాగితే నీకే తెలుస్తుందిగా అంటూ మాట్లాడుకుంటుంటే అక్షయ దగ్గరికి వచ్చి, బావా, అరేంజ్ చేశాను రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరే కానీ నాకొకటి అర్థం కాలేదు.
ఇక్కడ ఇంతమంది మేట్స్ ఉన్నారు, నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు చెబుతున్నావు అన్నాడు కరణ్. ఆ మాటకి ఏం మాట్లాడలేదు హర్షిత్. చెప్పరా, చెబుతాను గాని పద అంటూ అక్క నుండి గార్డెన్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని వాళ్ళ ముందున్న డిషెస్ని చూస్తూ, ఏంట్రా ఇన్ని ఐటమ్స్ని తింటే నేనుంటానా? ఏమో నాకేం తెలుసు, ఇలా అరేంజ్ చేసిన నా మరదల్ని అక్షయ్ని అడుగు. అరేంజ్ చేయమని చెప్పింది నువ్వే కదా, తననెందుకు అడగడం? అరేంజ్ చేయమని చెప్పాను, ఏమేం చేయాలో చెప్పలేదు కదా అంటూ అక్షయ్ని పిలవగానే, ఇదేంటి బావ ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఫుడ్ సర్వ్ చేయమన్నాడు, చేశాను, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటూ వెళ్ళింది. చెప్పు బావా, ఫుడ్ అరేంజ్ చేసావు కానీ మాకు ఎవరు సర్వ్ చేస్తారు అనగానే అతన్ని విచిత్రమైన ప్రవర్తనకి అలాగే చూస్తూ సర్వ్ చేసింది. ఏంటండి ఇన్ని డిషెస్ అరేంజ్ చేశారు, ఇంత తింటే ఉంటానా అంటున్న కరణ్ మాటలకి చిన్నగా నవ్వింది. ఫేస్లో అమాయకత్వం. ఆమె నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఇక సర్వ్ చేసి వెళ్ళిపోయింది. నువ్వు తినరా, మేము తినేసాం, నువ్వు తిను. ఇక తినేసి అక్క నుండి క్రూయిజ్ని విజిట్ చేశారు. కరణ్ని అక్కీకి దగ్గర చేయాలని చూస్తున్నాడు కానీ అక్కీ వాళ్ళతో ఫ్రీగా ఉండలేక తప్పించుకుంటోంది. హర్షిత్ మెల్లగా కాలుస్తుందని చెప్పి పక్కకెళ్ళిపోయాడు. కరణ్ ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆరుకి కన్ను కొట్టగానే, అక్కీ పైన ఫ్లోర్లో నా మొబైల్ ఉంది, కాస్త తీసుకొస్తావా అనగానే సరే అక్క అంటూ వెళ్ళింది. అక్షయ, హర్షిత్, ఆరు హైఫై ఇచ్చుకున్నారు. మొబైల్ కోసం పైకి వెళ్ళిన అక్షయ అక్కడ ఫోన్ మాట్లాడుతూ కనిపించిన కరణ్ని చూసి, ఈయనేంటి ఇక్కడున్నారు, అయినా ఉంటే నాకేంటి అనుకుంటూ మొబైల్ ఎక్కడుందని వెతుకుతూ ఉంది. అక్షయ మొబైల్ మాట్లాడేవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు. కాల్ కట్ చేసి, ఏమైందండి, ఏం వెతుకుతున్నారు? అక్క మొబైల్ ఇక్కడ మర్చిపోయింది, అందుకే వెతుకుతున్నాను. అవునా, కెన్ ఐ హెల్ప్ యూ అనగానే చిన్నగా నవ్వింది అక్షయ. తను వెతుకుతున్నాడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉందా అని. వెతుకుతూ ఉంటే, అక్షయ గారు అక్కడున్నట్లుంది చూడండి అంటూ వచ్చిన కరణ్ తను కిందకి వంగి పైకి లేచేసరికి కరణ్ తల అక్షయ తలకి ఒక్కసారిగా తాకింది. అబ్బా అని తల రుద్దుకుంటూ కళ్ళు పైకెత్తి చూడగానే ఆమె కలువ కనులు చూస్తూ ఉండిపోయాడు కరణ్. అక్షయ పక్కన టేబుల్పై ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్తుంటే అతను మెల్లగా తేరుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలన్న ఆతృతలో ఆమె హిల్ స్లిప్ అయ్యి కింద పడిపోతుండగా రెండు బలమైన చేతులు ఆమెను చుట్టేశాయి. మొదటిసారి ఒక మగాడి స్పర్శ తగిలి ఒళ్ళంతా జల్లుమంది ఆమెకి. ఒక్కసారిగా హర్షిత్ ఆమె మెదడులో మెదలగానే టక్కున తేరుకొని అతన్ని దూరం తోసి అక్కడి నుండి పరుగున కిందికెళ్ళిపోయింది అక్షయ. అక్కి కిందకి వచ్చేసరికి ఎవరూ అక్కడ కనిపించలేదు. ప్రకృతి చాలా అందమైంది కదా సార్, ఎన్ని సమస్యలున్నా తన అందంతో మన మనసుని ఇట్టే మర్చిపోయేలా తన లోకంలోకి తీసుకెళ్తుంది అనింది ఆరు సముద్రపు వ్యూని చూస్తూ. నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకేం కనిపించట్లేదు అన్నాడు ఆమెను వెనక నుండి హత్తుకొని మెడవంపుల్లో పెదవులతో రాస్తూ. అతడి గరుకు గడ్డం తగిలి చక్కెలు గింతలు పుడుతుంటే, సార్ ప్లీజ్ నాకు గిలిగింతలు పుడుతున్నాయి, కాస్త దూరం జరగండి అనగానే ఇంకా గట్టిగా పట్టు బిగించి, అస్సలు జరగను, ఇది నా డ్రీమ్ తెలుసా, నా ప్రాణసఖితో షిప్లో నువ్వు నేను మనిద్దరం ఏకాంతంగా ఇలా కలిసి ఉండాలని, అసలైతే ఇంకో కోరిక కూడా ఉంది అంటూ ఆమె వెనక జిప్ని కిందికని తెల్లటి విశాలమైన వీపు మీద పెదవులు అద్దుతూ ఉంటే ఒళ్ళు చిన్నగా కంపించి అతని చేతుల మీద గట్టిగా పట్టు బిగించి మైమరుపుగా కళ్ళు మూసింది. సార్ ప్లీజ్ ఏం చేస్తున్నారు అంది మత్తుగా. నీలోని ఫీలింగ్స్ని హై వోల్టేజ్లోకి తీసుకొచ్చి టక్కున ఆపేస్తా అంటూ పక్కన పికాక్ ఫెదర్ తీసి ఆమె వీపు మీద అలా అలా తాకిస్తుంటే, సార్ ప్లీజ్ ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నారు, మీకు దండం పెడతాను వదలండి అంటూ అతని మాయలో ఎక్కడ పడిపోతుందోనని భయపడుతోంది ఆరో. అస్సలు వదలను బేబీ, యాక్చువల్గా నేను చెప్పాల్సింది చెప్పలేదు కదా అన్నాడు పికాక్ ఫెదర్ని పెదవులతో పట్టుకొని ఆమె మెడవంపులో రాస్తూ ఆమెకు టింక్లింగ్ సెన్సేషన్ రప్పించి. ఇక ఆమె ఒంట్లో వేడి మరింత పెరుగుతుంటే ఆమె శరీరం ఆమె ఆధీనం నుండి వెళ్ళిపోయి వెనక్కు అలాగే అతనికి ఒరిగింది. ఆమె చుట్టూ ఇంకాస్త పట్టు బిగించి, ఏంటంటే నా ఇష్టంతో తీసుకున్న ఈ క్రూయిజ్లో మన మొదటి కలయిక, ఈ క్రూయిజ్లోనే నేను నీలో కరగాలి అనుకుంటున్నాను, అది ఇప్పుడు అమలు చేద్దామా అంటున్న హర్షిత్ మాటలకి టక్కున తేరుకొని దూరం జరిగింది. ఆ చిన్ని ఎడబాటుని భరించలేక ఆమెను అతను వైపుకు తిప్పుకొని గట్టిగా హత్తుకొని, ఎందుకు దూరం జరిగావు
నాకెందుకో తేడా కొడుతోంది. నేను ఇలా మాట్లాడిన ప్రతిసారి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గమనిస్తున్నాను. నిజం చెప్పు ఆరవ్. నేనంటే నీకు ఇష్టమా? లేక భయమా? సార్ అదేంటి అలా మాట్లాడతారు? అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, మరి మన ఇంటిమసీ గురించి మాట్లాడిన ప్రతిసారి నీ ఫేస్‌లో భయం, కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీకు నేనంటే ఇష్టం లేదా? అది కాదు సార్. మీరంటే నాకిష్టం. మరింకేంటి? ఏం లేదు సార్. మీకు అలా అనిపిస్తుందంతే. ఏ అమ్మాయికైనా నేచురల్‌గా ఫస్ట్ నైట్ అంటే భయం ఉంటుంది కదా! అది సహజంగా వచ్చే భయం. మీరు ఇష్టం లేక కాదు అనింది అతని కళ్ళలోకి సూటిగా చూడలేక కళ్ళు కిందకి దించి, ఏమో నాకు అలా అనిపించట్లేదు. నిజం సార్. మీరంటే నాకు చాలా ఇష్టం అంటున్న ఆమెని దగ్గరగా అదుముకొని తల మీద ముద్దు పెట్టాడు. మరి నా కోరిక నెరవేరుస్తావా? అనగానే కాళ్ళు చేతులు చల్లబడ్డాయి ఆరుకి. సార్ నేనొకటి చెబుతాను మీరు ఏమనుకోరు కదా? చెప్పు. నాకాస్త టైం కావాలి. నా మైండ్‌ని, నా బాడీని ప్రిపేర్ చేసుకోడానికి అంటున్న ఆరుని తేరిపార చూసి, సరే మన కలయిక ఇద్దరి ఇష్టాలతో జరగాలి. నా ఇష్టంతో జరిగితే అది ఫుల్‌ఫిల్ అవ్వదు. పూర్తిగా నీ అనుమతితో నీ అంతలో నువ్వు నీ కౌగిట్లోకి నన్ను ఆహ్వానించిన నాడు నా మనస్ఫూర్తిగా నా దేహం, నా ఆత్మ నీలో కరిగితేనే ఫుల్ ఆఫ్ సాటిస్ఫై అవుతుంది. ఈ సోల్‌కి నిన్ను కూడా ఫుల్ సాటిస్ఫై చేయాలని నాకు ఉంటుందిగా. నేనొక్కడిని సాటిస్ఫై అవుతే అది సగమే అవుతుంది. నువ్వు ఎక్కువ రోజులు మాత్రం టైం తీసుకోకు. నా గురించి కూడా కాస్త ఆలోచించు బేబీ అనగానే సరే అన్నట్లు చిన్నగా నవ్వుతుంది. కానీ మైండ్‌లో ఒకటే తిరుగుతుంది. పెళ్లి చేసుకుంటే నా సర్వస్వం ఇప్పుడంటే ఇప్పుడు మీకు మనస్ఫూర్తిగా అర్పిస్తాను. కానీ ఇలా పెళ్లి చేసుకోకుండా నా శరీరాన్ని మీకు మనస్ఫూర్తిగా పంచలేను. ఒకవేళ పంచినా అది మనస్ఫూర్తిగా కాదు. మీకోసం మాత్రమే అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మోసం చేసినట్లవుతోంది. అది నాకిష్టం లేదు. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అని ఆలోచిస్తున్న ఆరు ఆమె చెస్ట్ మీద పీకాక్ ఫెదర్ తగిలి ఒక్కసారిగా ఆలోచనల నుండి బయటకొచ్చింది. ఒంటెగా నవ్వుతూ కనిపించాడు హర్షిత్. అతని నవ్వు ఎంత బావుంది. ఆ నవ్వుని చూస్తూ ఈ జన్మంతా గడిపేయొచ్చు అనిపించింది ఆమెకి. ప్రేమలో కూడా నెగెటివ్స్ వెతక్కండి. మనుషులు పుట్టాక సాంప్రదాయాలు పుట్టాయి. సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. ఇది ఓన్లీ హర్షిత్ ఆరు స్టోరీ. ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ లవ్. వీళ్ళిద్దరి లవ్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకు తెలీదు. కాబట్టి కామెంట్స్‌లో తెలియజేయండి. మీకు కావాల్సింది ఇవ్వడానికి ట్రై చేస్తా. ప్రేమకి ఎలాంటి హద్దులుండవు, గీతలుండవు. హద్దులు లేనిదే ప్రేమ. హద్దులు పెట్టుకొని ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? నాకు తెలిసింది ఇంతే. నేను ఇలాగే ఫీల్ అవుతాను. నా ఫీలింగ్‌లో తప్పుంటే క్షమించండి. మనల్ని ప్రేమించిన వాళ్ళ కోసం గుండెని కోసి ఇచ్చినా తప్పులేదు అని నా ఒపీనియన్. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.